ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మురళి. బాబా ఈ మురళిలో మాతలను ప్రత్యేకంగా సంబోధించారు. ఈ మాతలను ఉద్దేశించి ఈ మిలనంలో చాలా తేలికైనటువంటి పురుషార్థాన్ని వినిపించారు. మాతలు ఎక్కువగా గుర్తుపెట్టుకోలేరు కదా, మీరు సింపుల్గా ఇది ఒక్కటి చేయండి చాలు అన్నారు. ఏంటంటే ఆశీర్వాదాలను ఇవ్వడం, ఆశీర్వాదాలని తీసుకోవటం. శుభ భావనతో మీరు ఎవరికైనా దీవెనలను ఇవ్వండి, ఇతరుల నుండి కూడా తీసుకోండి, ఈ పురుషార్థం చేయండి అని అన్నారు. ఇది 25 నవంబర్ 2001లో బాబా వినిపించిన అవ్యక్త మురళి. मुरली सारमु दुआए दो दुआए लो, कारण का निवारण कर समस्याओं का समाधान करो. ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలని తీసుకోండి, కారణాన్ని నివారణ చేసి సమస్యలను సమాధానపరచండి. కారణాన్ని నివారణ చేసి సమస్యలకు సమాధానం ఇవ్వండి. आज प्यार के सागर बाप दादा अपने प्यार स्वरूप बच्चों के प्यार की डोरी में खींचकर मिलन मनाने आए हैं. ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్ దాదా తన ప్రేమ స్వరూపులైనటువంటి పిల్లలందరి ప్రేమ యొక్క దారంలో ఆకర్షింపబడి, ప్రేమ యొక్క దారం చేత లాగబడి మిలనం జరుపుకోవడానికి వచ్చారు. ప్రేమ యొక్క తాడు బాబాను క్రిందికి లాగింది అంటున్నారు. అలా మీ ప్రేమ ఆకర్షించి నన్ను లాగి క్రిందకు తీసుకొచ్చింది. పిల్లలు పిలిచారు, యజమాని హజూర్ హాజిర్ అంటూ వచ్చేశారు. అవ్యక్త మిలనమైతే సదా జరుపుకుంటూనే ఉంటారు. అయినప్పటికీ సాకారంలో బాబాని కలవాలని అందరికీ ఉంటుంది కదా, బాబాని సాకారంగా కలుసుకోవాలని వచ్చేసారు. బాప్ దాదా పిల్లలందరి యొక్క విశాలమైన మేళాలో చేరుకున్నారు. అవ్యక్త మిలనం రోజు క్షణక్షణం కూడా జరుపుకుంటూనే ఉన్నాం బాబాతో, ఎప్పుడు ఒక సెకండ్ కూడా విడిపోవట్లేదు. కానీ మళ్ళీ సాకారంగా మిలనం జరుపుకునేందుకు బాబా కూడా విశాలమైన మేళాలో చేరుకున్నారు. బాప్ దాదాకు పిల్లలందరి పట్ల స్నేహం ఉంది. పిల్లల యొక్క ప్రేమను చూసి బాబా చాలా సంతోషిస్తున్నారు. और दिल ही दिल में चारों ओर के बच्चों के लिए गीत गाते हैं. హృదయం లోపలే బాబా నలువైపులా ఉన్న పిల్లలందరి కోసం పాట పాడుతూ ఉన్నారు. ఏం పాట? వాహ శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలు వాహ, భగవంతుని ప్రేమకు పాత్రులైన ఆత్మలు వాహ. ఇంత గొప్ప భాగ్యం, అది కూడా ఇంత సాధారణమైన రూపంలో సహజంగా ప్రాప్తించడం, కలలో కూడా ఇలా ఆలోచించలేదు కదా. ఇంత గొప్ప భాగ్యం పొందుతాము అని ఎప్పుడైనా కలగన్నారా? లేదు. కానీ ఈరోజు సాకార రూపంలో మీ భాగ్యాన్ని చూస్తూ ఉన్నారు. బాప్దాదా చూస్తూ ఉన్నారు. దూరంగా కూర్చున్నటువంటి పిల్లలు కూడా మిలనం మేళాను జరుపుకుంటూ ఉన్నారు. బాప్ దాదా అలాంటి పిల్లల్ని కూడా చూస్తూ మిలనం జరుపుతూ ఉన్నారు. మెజారిటీ మాతలందరికీ గోల్డెన్ ఛాన్స్ లభించింది, సువర్ణ అవకాశం. బాప్ దాదాకు విశేషంగా శక్తి సైన్యాన్ని చూసినప్పుడు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే 4 గోడల మధ్యలో ఉండేటువంటి మాతలు బాబా ద్వారా విశ్వ కళ్యాణకారిగా అయిపోయారు, విశ్వం యొక్క రాజ్యాధికారిగా అయిపోయారు. తయారయ్యారా? లేకపోతే ఇంకా అవ్వలేదు, అవుతాము అంటారా? ఏమంటారు? తయారైపోయారు కదా, విశ్వ కళ్యాణకారిగా, విశ్వరాజ్యాధికారిగా. విశ్వరాజ్యం అనే వెన్నముద్ద మీ చేతిలోనే ఉంది. విశ్వరాజ్యం అనే వెన్నముద్ద మీ చేతుల్లో ఉంది. బాప్దాదా చూశారు, ఎవరైతే మాతలు మధుబనానికి చేరుకున్నారో వాళ్ళందరికీ ఒక విషయం యొక్క సంతోషం బాగా ఉంది. ఏం సంతోషం? బాప్దాదా మమ్మల్ని మాతలను స్పెషల్గా ఈ మిలన్లో పిలిచారు.
ఈ మిలన్ స్పెషల్గా మాతల కోసము అని అలా బాబా మమ్మల్ని పిలిచారు, ఇంకా మేమెందుకు రాకుండా ఉంటాము, మేమందరం వస్తాము అంటూ పిల్లలు సంతోషంగా చేరుకున్నారు. బాప్దాదా కూడా అందరి ఆత్మిక సంభాషణను వింటూ ఉన్నారు, ఈ సంతోషం యొక్క నశాను చూస్తూ ఉన్నారు. నార్మల్గా అయితే చూస్తే పాండవులు కూడా తక్కువేమీ లేరు. పాండవులు లేకుండా విశ్వకార్యం కూడా సమాప్తి జరగదు. కానీ ఈరోజు విశేషంగా మాతలను పాండవుల కన్నా బాబా ముందు ఉంచారు. పాండవులు ఎవరు? అన్నయ్యలని బాబా పాండవులు అంటారు, అక్కేలందరినీ శక్తులు అంటారు. శక్తులు లేకుండా ఏ కార్యం జరగదు, కానీ పాండవులు లేకుండా ఏది సమాప్తం కూడా అవ్వదు అంటున్నారు. అంటే పాండవులు కంపల్సరీ ఉండాల్సిందే. బాప్దాదా పిల్లలందరికీ చాలా సహజమైన పురుషార్థం యొక్క విధిని వినిపిస్తున్నారు. మాతలకు సహజంగా కావాలి కదా, మరి బాప్దాదా మాతలందరికీ అంటే అందరికీ చెప్తున్నారు, కానీ సహజమైన పురుషార్థం యొక్క సాధనం ఒకటి వినిపిస్తున్నారు. అదేమిటి అంటే కేవలం నడుస్తూ తిరుగుతూ సంబంధ సంపర్కంలోకి వస్తూ ప్రతి ఆత్మకు హృదయపూర్వకంగా శుభ భావన యొక్క ఆశీర్వాదాలను ఇవ్వండి, దీవెనలను ఇవ్వండి, మరియు ఇతరుల నుండి ఆశీర్వాదాలను తీసుకోండి. వారు మీకు ఏది ఇచ్చినా సరే, శాపనార్థాలు పెట్టినా కానీ మీరు మాత్రం ఆ శాపనార్థాలని కూడా మీ శుభభావన శక్తితో ఆశీర్వాదంగా పరివర్తన చేసేయండి. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ఏదైనా ఇస్తారు, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అదే ఇస్తారు కదా. మన దగ్గర ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర తిట్లే ఉన్నాయి అనుకోండి, తిట్లే ఇస్తారు. వాళ్ళ దగ్గర బూతు మాటలే ఉంటే బూతు మాటలే ఇస్తారు. ఏది ఉంటే అదే వస్తుంది కదా. కానీ మన దగ్గర ఏముంది? శుభ భావన స్టాక్ ఉంది బాగా. కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా మనం శుభభావన స్టాక్ నుండి శుభభావన సంకల్పాలు ఆశీర్వాదాలుగా ఇస్తూ ఉండాలి. మీ ద్వారా ప్రతి ఆత్మకు ఆశీర్వాదమే అనుభవం అవ్వాలి. ఆ సమయంలో అనుభవం చేసుకుంటారు. ఏదైతే శాపనార్థం ఇస్తూ ఉన్నారో అది ఆ సమయంలో ఏదో ఒక వికారానికి వశీభూతమై చేస్తూ ఉన్నారు. ఏదో ఒక వికారానికి వశీభూతమై అలా శాపనార్థాలు లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి వశీభూతమై ఉన్నటువంటి ఆత్మ పట్ల, పరవశమై ఉన్నటువంటి ఆత్మ పట్ల మీరు కూడా శాపనార్థాలే ఇస్తారా? వాళ్ళు వశమైపోయి ఉన్నారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు కాన్షియస్లో లేరు, స్పృహలో లేరు. కాబట్టి మీకు వాళ్ళ పట్ల జాలి, దయ కలుగుతుంది. మీరు శుభభావన యొక్క ఆశీర్వాదాలని ఇవ్వండి, అంతే తప్ప వారు నాకు శాపం లాంటి మాటలు మాట్లాడారు, నేను కూడా అలాగే ఇంకా పెద్ద శాపం పెడతాను, నాదైతే ఇంకా పవర్ఫుల్, అలా అనుకోవద్దు. మనం వారికి శుభభావన యొక్క దీవెనలని ఇవ్వాలి, వారి పట్ల సదా సహయోగం ఇవ్వాలి అనే ఆశీర్వాదమే వెలువడాలి. కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, మేము నిరంతరం ఒకటే కార్యం చేయాలి. సంకల్ప ద్వారా, బోల్ ద్వారా, కర్మనా ద్వారా, సంబంధ సంపర్క ద్వారా, దువా దేనా और దువా లేనా. మనం చేయాల్సిన ఒకటే ఒక పని బాబా చెప్తున్నారు. మీ సంకల్పాల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, కర్మల ద్వారా కానీ, సంబంధ సంపర్కం ద్వారా కానీ ఆశీర్వాదాలను ఇవ్వడం, ఆశీర్వాదాలను తీసుకోవడం, ఇదే మీరు చేయాలి. సంకల్పాల్లో ఏదైనా నడుస్తుందా అంటే చెక్ చేసుకోండి. ఆశీర్వాదాలు ఇస్తున్నానా, తీసుకుంటున్నానా? మాట్లాడుతున్నారంటే మాటల ద్వారా ఆశీర్వాదాలు ఇస్తున్నారా? అలాగే కర్మలు ఏవైనా చేస్తున్నారంటే కర్మలు చేస్తూ కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నారా, తీసుకుంటున్నారా? ఇలా చూసుకోవాలి. ఒకవేళ ఏ ఆత్మ పట్లనైనా కొద్దిగా కూడా వ్యర్థ సంకల్పం లేక నెగిటివ్ సంకల్పం వచ్చినట్లయితే ఇదే గుర్తుంచుకోండి, నా శ్రేష్ఠ కర్తవ్యం ఏమిటి. ఏ విధంగా ఎక్కడైనా నిప్పు అంటుకుందనుకోండి, నిప్పును ఆర్పేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వారు నిప్పును చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతారా, లేకపోతే నిప్పు రగులుతుంది అని చెప్పేసి జలం తీసుకొని వచ్చి తన కర్తవ్య పాలన చేస్తారా?
ఆర్పే ప్రయత్నం చేస్తారు కదా, ఆర్పడానికి ఇంకా సంసిద్ధమైపోయి ముందుకు వస్తారు. తన కార్యాన్ని ఎప్పుడు మర్చిపోరు, తను చేయాల్సిన కర్తవ్యాన్ని విస్మరించరు. వాళ్ళకు గుర్తుంటుంది, నేను దీన్ని జలాన్ని వేసి ఈ అగ్నిని ఆర్పేవాడిని, ఈ అగ్నిని ఆర్పడం ఇది నా డ్యూటీ, నా కర్తవ్యం అని గుర్తుంటుంది. ఎక్కడైనా చూడండి, ఒక డాక్టరే ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళు ఎవరైనా స్పృహ తప్పిపోతే నాకేంటి అని కూర్చుంటారా? వెంటనే యాక్షన్లోకి వస్తారు. అక్కడ ఎవరు అడగకపోయినా ఇది చేయండి, అది చేయండి, ఇలా చేద్దామని వెంటనే వాళ్ళకి ఏదైతే లోపల స్కిల్ ఉందో దాన్ని అక్కడ ఆ పేషెంట్ని మళ్ళీ రికవర్ చేయడానికి ఉపయోగిస్తారు. అలా పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు కూడా ఆ పరిస్థితిలో స్పందించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే తప్పకుండా వారు కరెక్ట్గా వారి కర్తవ్యం గుర్తొచ్చి దానిలో యాక్షన్ రూపంలో అది చేస్తారు. మరి మనం ఎవరము? బాబా మనకు కూడా ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి గుర్తు చేయిస్తూ ఉన్నారు. పిల్లలు ఎదుటివారు క్రోధం అనేటువంటి అగ్నిని రగిల్చారనుకోండి, క్రోధం అనే అగ్ని మంటలు బాగా చెలరేగుతూ ఉన్నాయి. మనం ఎవరిమి? ఆ అగ్నిని ఆర్పేవారిమా, లేకపోతే ఇంకా కొంచెం కాగితాలు, పుల్లలు, లేకపోతే ఎండిపోయినవి అన్నీ వేసి ఇంకా మంటలు పెంచేవారిమా? ఆర్పేవారిమి కదా మనము. మరి ఆర్పాలి అంటే ఏం చేయాలి? అక్కడ వాళ్ళు క్రోధంలో ఉన్నారు, వాళ్ళు క్రోధంతో రగిలిపోతున్నారు. మనం ఏం చేయాలి? శుభ భావన యొక్క సహయోగాన్ని ఇవ్వాలి. అక్కడ మంటలు చెలరేగుతున్నాయి అంటే మనం కూడా మంటలని పెంచడానికి ఇంకా యాడ్ చేయకూడదు. మనం అక్కడ మంటల్ని ఆర్పాలి, మంటలని ఆర్పడం నా కర్తవ్యం అని గుర్తు తెచ్చుకోవాలి. ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, శుభభావన యొక్క సహయోగాన్ని ఇవ్వాలి. కేవలం ఒక అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి. మాతలకైతే సహజంగా ఒక శబ్దం గుర్తుంటుంది కదా, ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆశీర్వాదాలను తీసుకోవడం. చూడండి, బాబా నెమ్మదిగా సింప్లిఫై చేస్తూ లాస్ట్కి 2 పదాలు వినిపిస్తున్నారు: ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆశీర్వాదాలని తీసుకోవటం. ఫస్ట్ ఏమో కొంచెం డీటెయిల్గా చెప్పారు, ఎవరు ఏది ఇచ్చినా మీరు శుభభావనతో ఆశీర్వాదాలు ఇవ్వండి, తీసుకోండి. వాళ్ళు శాపనార్థాలు ఇచ్చినా మీరు మాత్రం ఆశీర్వాదాలే ఇవ్వండి అని వివరంగా చెప్పారు. ఆ తర్వాత బాబా ఇంకా సింప్లిఫై చేస్తూ సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా ఆశీర్వాదాలే ఇవ్వండి అంటూ అలా చెప్పారు. ఇంకా ఫైనల్గా బాబా ఇంకా సింప్లిఫై చేస్తూ ఏం చెప్తున్నారంటే కేవలం ఆశీర్వాదాలు ఇవ్వండి, తీసుకోండి. మాతలకి బాబా పెద్ద ఎక్కువగా గుర్తుపెట్టుకోవడంలో కష్టపెట్టేలాగా లేరు. బాబా చాలా సింప్లిఫై చేస్తూ చెప్తున్నారు. మరి మాతలు చెప్పండి, ఇవి గుర్తుంటాయా? మాతలందరూ చెయ్యి ఎత్తుతున్నారు. చేయగలరా? బాబా చెప్పినట్లుగా ఇలా ఆశీర్వాదాలు ఇవ్వడం, తీసుకోవడం చేయగలరా? పాండవులు చేయగలరా? పాండవులు అంటున్నారు చెయ్యాల్సిందే అని. గాయనం ఉంది కదా, పాండవులు అంటే సదా విజయులు మరియు శక్తులు అంటే సదా విశ్వ కళ్యాణకారి పేరుతో ప్రసిద్ధమైనవారు. పాండవులు అంటే విజయిగా, శక్తులు అంటే విశ్వ కళ్యాణకారిగా ప్రసిద్ధమైనవారు. బాప్ దాదా నలువైపులా ఉన్నటువంటి పిల్లలతో ఇప్పుడు ఒకటే ఆశను వ్యక్తపరుస్తూ ఉన్నారు. పిల్లలందరికీ నా ఆశ ఇది అని చెప్తున్నారు. బతాయ్ వ కౌన్ సి ఆశ హై, చెప్పనా నా మనోభిలాష ఏంటో అంటున్నారు. చెప్పమంటారా బాబా కోరికేంటో? జాన్తో గయే హో, మీకు అర్థమయ్యే ఉంటుంది అంటున్నారు. టీచర్స్ మీకు అర్థమైంది కదా. పిల్లలందరూ యథాశక్తి పురుషార్థమైతే చేస్తూ ఉన్నారు. బాప్దాదా పురుషార్థాన్ని చూసి నవ్వుతున్నారు. కానీ ఒక ఆశ ఉంది బాబాకు, పురుషార్థంలో ఇప్పుడు తీవ్ర గతిని పెంచాలి. అందరూ తీవ్ర గతిలో పురుషార్థం చేయాలి అంటారు. పురుషార్థం చేస్తున్నారు కానీ స్లోగా, ఎప్పుడో ఒకసారి బాబాని జ్ఞాపకం చేయడం, తీరికగా జ్ఞాపకం చేయడం, చాలా టైం ఉంది కదా అన్నట్టుగా. కానీ బాబా ఏమంటున్నారంటే తీవ్ర గతితో చేయండి పురుషార్థం. పురుషార్థం ఉంది కానీ ఇప్పుడు తీవ్ర గతితో చేసే పురుషార్థం కావాలి. దీనికి విధి కారణం అనే శబ్దాన్ని సమాప్తం చేయటం, నివారణ స్వరూపంగా తయారవ్వటం. కారణాలైతే సమయానుసారం
కారణాలైతే సమయానుసారంగా అవుతూనే ఉంటాయి. కారణాలకి ఎండ్ లేదు అసలు. కారణాలు చెప్పడం మొదలు పెట్టండి, ఎన్ని తయారవుతాయో. కానీ ఇప్పుడు నివారణ స్వరూపంగా కండి. ఎందుకంటే మీరందరూ పిల్లలు విశ్వంలో నివారణ చేసేటువంటి వారు. మెజారిటీ ఆత్మలందరినీ నిర్వాణధామానికి పంపించేవారు. మరి మీరు స్వయమే నివారణ స్వరూపంగా తయారవ్వండి. అప్పుడే విశ్వ ఆత్మలకు నివారణ స్వరూపం ద్వారా అన్ని సమస్యలకు నివారణ చేసి నిర్వాణధామానికి వారిని పంపించగలుగుతారు. విశ్వాత్మలందరినీ నిర్వాణానికి పంపించే బాధ్యత కూడా మనకి ఉంది. నివారణ చెయ్యాలి, నిర్వాణధామానికి పంపించాలి. మరి ఇప్పుడు విశ్వాత్మలందరూ ముక్తిని కోరుకుంటున్నారు. అందుకే బాబా ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేందుకు కూడా మీరే నిమిత్తులు. మరి నిమిత్తమైన ఆత్మలు మొదట స్వయం కూడా విభిన్న రకాల సమస్యలనే కారణాలను నివారణ చేసి ముక్తులుగా తయారై అప్పుడే కదా విశ్వాన్ని ముక్తులుగా చేయగలిగేది. మీరు ముందు ముక్తులుగా లేకపోతే, మీరే వాటి బంధనంలో ఉంటే విశ్వాత్మలను ఎలా ముక్తులుగా చేయగలుగుతారు? అందుకే ముందు ఎవరైతే నిమిత్తమైనటువంటి వారు ఉన్నారో ఈ సేవకు, వారు ముందు స్వయం సమస్యలనే కారణాల నుండి ముక్తులుగా కావాలి. అంటే నివారణ చేసి ముక్తులుగా అవ్వాలి. అప్పుడే విశ్వానికి ముక్తి యొక్క వారసత్వాన్ని బాబా ద్వారా ఇప్పించగలుగుతారు. మరి ముక్తులుగా అయ్యారా? ఏ రకంగా అయినా సమస్య కారణము మీ ముందుకు వచ్చి నిలబడట్లేదు కదా. ఈ కారణం, ఆ కారణం, ఈ కారణం, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు కారణాలు చెప్పొచ్చు. కానీ ఏదైనా కారణం మీ ముందు వచ్చింది అంటే ఆ కారణాన్ని 1 సెకండ్లో నివారణ చేసి, నివారణ గురించి ఆలోచించండి. కారణం ఇది, ఓకే, ఈ కారణం ఉంది, దీనికి నివారణ ఏంటి అని ఆలోచించండి. ఇలా ఆలోచించడంతో విశ్వం యొక్క నివారణ చేసేవాడిని నేను విశ్వాత్మల యొక్క సమస్యల నివారణ చేసేవాడిని. మరి నాకు వచ్చినటువంటి ఈ చిన్న చిన్న సమస్యల నివారణ నేను స్వయం చేసుకోలేనా? ఈ రియలైజేషన్ కలుగుతుంది. 1 సెకండ్లో మనకి రియలైజేషన్ కలుగుతుంది. విశ్వాత్మలందరి సమస్యలకు నివారణ చేసేవాడిని, నాకు స్వయం వచ్చినటువంటి ఈ చిన్న చిన్న సమస్యల నివారణ నేను ఎందుకు చేసుకోలేను అని అనిపిస్తుంది. ఇప్పుడైతే ఆత్మలందరి క్యూ మీ ఎదుట ఉంది. హే ముక్తిదాత, ముక్తినివ్వండి అంటున్నారు. అందరూ క్యూలో నిలబడిన వారు. ఎందుకంటే ముక్తిదాత యొక్క డైరెక్ట్ పిల్లలు మీరు, అధికారి పిల్లలు మీరు మాస్టర్ ముక్తిదాతగా ఉన్నారు కదా. కానీ క్యూ ఎదుట మాస్టర్ ముక్తిదాతలందరి వైపు నుండి ఒక ఆటంకం, ఒక దర్వాజా అంటే ఒక గోడ మాదిరిగా, ఒక తలుపు మాదిరిగా అది మూసి ఉంది అంటున్నారు. క్యూ నిలబడి ఉంది, కానీ క్యూ ఎదుట మాస్టర్ ముక్తిదాతల వైపు నుండి ఒక డోర్ క్లోజ్ అయ్యి ఉంది అంటున్నారు. ఒక ద్వారము మూసి ఉంది, దాని ముందు చాలా క్యూ నిలబడి ఉంది, కానీ కౌంటర్ ఏమో క్లోజ్ చేసి ఉంచాం లోపల నుండి. ఎవరు? ముక్తిదాతలుగా ఉన్న మనమే ఆ కౌంటర్ క్లోజ్ చేసి పెట్టేశాం. కానీ ఆ కౌంటర్ ముందు చాలామంది క్యూలో నిలబడి ఉన్నారు. పాపం వేచి చూస్తున్నారు, ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు తెరుస్తారా, ఎప్పుడు నా వంతు వస్తుందా అని వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. కానీ మనం మాత్రం లోపల నుండి డోర్ ఓపెన్ చేయట్లేదు. మరి ఏంటా డోర్? ఏ డోర్ క్లోజ్ చేశాము? ఆ కౌంటర్ ఎందుకు క్లోజ్డ్గా కనబడుతుంది? బాబా చెప్తున్నారు, క్యూ రెడీగా ఉంది కానీ డోర్ క్లోజ్ అయ్యి ఉంది. పురుషార్థంలో బలహీన పురుషార్థం, ఒక శబ్దం యొక్క డోర్ క్లోజ్ అయ్యి ఉంది. అదేంటి అంటే క్యూ. ఎందుకు? వై? ఎందుకు? ఈ క్వశ్చన్ మార్క్ యొక్క ఈ శబ్దమే డోర్ లాగా అడ్డైపోయి ఆ క్యూలో నిలబడిన వారందరినీ వెయిట్ చేసేలాగా చేస్తుంది. లోపల నుండి మాస్టర్ ముక్తిదాతలందరూ కూడా
ఈ క్యూ ఎందుకు ఎందుకు అని ఆలోచిస్తూ ఉండడంతో ఆ ఆలోచన స్వరూపము ఒక అడ్డుగోడ మాదిరిగా ఒక డోర్ క్లోజ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా మారిపోయి ఆ క్యూలో ఉన్న వాళ్ళని ఇంకా వెయిట్ చేయిస్తూ ఉంది. మరి ఇప్పుడు అర్థమైంది కదా ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఎందుకు అని ఆలోచిస్తున్నారు. దీన్ని మీ ముందు తీసుకురాకండి. బాప్ దాదా ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఇదే గుర్తు చేయిస్తూ ఉన్నారు. మీరిప్పుడు సమస్యల యొక్క ద్వారాన్ని, అంటే సమస్యలకు ద్వారం ఏంటి? క్యూ, ఎందుకు అనే శబ్దం, దీన్ని సమాప్తం చేయండి. సమస్యలకి డోర్ అది, దాని నుండి ఇంకా క్యూ అని మొదలు పెడితే చాలు, ఇక సమస్యలన్నీ లైన్ కడతాయి. అందుకని బాబా అన్నారు దాన్ని క్లోజ్ చేయండి. చేయగలరా? టీచర్స్ చేయగలరా? పాండవులు చేయగలరా? అందరూ చెయ్యెత్తుతున్నారా లేకపోతే ఎవరైనా ఎత్తలేదా? ఫారినర్స్ అందరు ఎవరు రెడీగా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? అవునా కాదా? ఏదో ఒకటి చెప్పండి. ఉన్నారు కదా రెడీగా? బాబా ఎస్ ఆర్ నో చెప్పమని అంటున్నారు. ఒకవేళ అవును అని అంటే చాలా స్ట్రైట్గా చెయ్యెత్తండి అంటున్నారు. ఏదో కొద్దిగా ఎత్తనా వద్దా అన్నట్టుగా కాదు, అందరు చెయ్యెత్తండి స్ట్రైట్గా. ఒకవేళ సమస్యలకు సమాధాన పరుస్తాను, నివారణ చేస్తాను అనుకుంటే చెయ్యెత్తండి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏ సెంటర్ నుండైనా సమస్య యొక్క నామరూపాలు కనిపించకూడదు, ఎందుకంటే అందరు చెయ్యెత్తారు కదా. ఏ సెంటర్ నుండి కూడా ఇప్పుడు ఇంకా సమస్య యొక్క నామరూపాలు కనిపించకూడదు, ఎందుకంటే మీరు చెయ్యెత్తారు. ఇది బాబా పక్కా చేయిస్తూ ఉన్నారు. ऐसे हो सकता है, ఇలా సాధ్యమేనా? ప్రతి ఒక్కరూ నేను చెయ్యాలి అని అనుకోండి. టీచర్స్ అనుకోవాలి నేను చేసి చూపిస్తాం, మేం చేస్తాము అని. స్టూడెంట్స్ అనుకోవాలి మేం చేసి చూపిస్తాము అని. ప్రవృత్తిలో ఉండేవాళ్ళు మేము చేసి చూపిస్తాము అనాలి. మధుబన్ వాసీలు మేం చేసి చూపిస్తామనాలి. చేయగలరు కదా మరి అందరూ? సమస్య అనే శబ్దాన్ని సమాప్తం చేయాలి. కారణం అనేది సమాప్తం అవ్వాలి, నివారణ వచ్చేసేయాలి. ప్రతి ప్రాబ్లంకి ఇది కారణమైతే ఇది నివారణ అని వెంటనే మన ముందు రావాలి, ఆ థాట్ రావాలి. బాబా ఇలా సమస్య అనే శబ్దాన్ని సమాప్తం చేయండి అని చెప్పడంతో ఆ తర్వాత మన మహారాష్ట్ర జోన్ యొక్క మిలన్ వచ్చినప్పుడు అందరికీ క్యాప్స్ ఇచ్చారు. నో ప్రాబ్లం, నా క్యాప్ పైన రాసి ఉంది నో ప్రాబ్లం అని. నో ప్రాబ్లం అంటే సమస్యలే లేవు, ఇంకే సమస్య లేదు, మేము సమస్య నుండి ముక్తులుగా ఉన్నాము అని. అప్పుడు ఆ మిలన్లో అందరికీ ఆ క్యాప్స్ పెట్టారు బాబా ముందు. బాబా చెప్పారు అంతకుముందు సమస్యలని సమాప్తం చెయ్యాలి అని. ఆ తర్వాత జరిగినటువంటి మిలన్లో అందరూ బాబా ముందు అలా క్యాప్స్ పెట్టుకొని ఏ సమస్య లేదు బాబా, అన్నిటి నుండి ముక్తులుగా ఉన్నాం, సమస్య అనే శబ్దమే లేదు అని అలా బాబా ముందు కనిపించారు. బాబా అన్నారు ఇప్పుడు అందరు సంకల్పం చేయండి. ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం అవుతుంది కదా. సమస్య శబ్దమే కంప్లీట్గా సమాప్తం అవ్వాలి, కారణం అనేది సమాప్తమై నివారణ వచ్చేసేయాలి. ఇది సాధ్యమే కదా. మీరు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది? మీ ద్వారా జరగనటువంటివి ఏమైనా ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు కదా. మరి మొట్టమొదట స్థాపన సమయంలో అప్పుడు వచ్చినటువంటి వారు కూడా ఏమని ప్రామిస్ చేశారు? మేము ఏదైనా చేసి చూపిస్తాము అన్నారు. నిజంగా అసంభవాన్ని సంభవం చేసి చూపించారు కదా. మరి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది స్థాపన జరిగి ఈ మురళి బాబా వినిపించేసరికి 65 సంవత్సరాలు అయింది. ఇప్పుడైతే 87 అయిపోయింది, అప్పుడు 65 సంవత్సరాలు అయింది. మరి అసంభవం నుండి సంభవం స్థితిలోకి వచ్చారు. అసంభవం అనుకున్న దాన్ని మీరు సంభవం చేసి చూపించారు కదా. ముఖ్యంగా టీచర్స్ చేయెత్తండి, సాధ్యమే కదా. పంజాబ్ వారు ఎత్తటం లేదు, అనుమానం ఉందా? ఏమైనా కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నారా? ఆలోచించకండి, చెయ్యాల్సిందే. ఇతరుల గురించి ఆలోచించకండి, ప్రతి ఒక్కరూ మీ గురించి మీరు ఆలోచించుకోండి. పక్క వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది ఆలోచించకండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి.
ఇతరుల మాటలు పక్కన పెట్టండి, ఇతరుల విషయం పక్కన పెట్టండి. మీది మీరు ఆలోచించుకొని మీరు ధైర్యం చేయండి. చేయగలరా ధైర్యం? లేదా? ఫారినర్స్ చేయగలరా? అందరూ చెయ్యెత్తారు. శుభాకాంక్షలు, మంచిది. ఇప్పుడు ఎవరైతే అర్థం చేసుకున్నారో, హృదయపూర్వకంగా చెయ్యెత్తారో, ఏదో షో పుటప్తో కాదు, సభలో అందరి ముందు బాబా అడుగుతున్నారు కాబట్టి ఏముంది చెయ్యెత్తేస్తాను, తర్వాత చూసుకుందాం, చేయడము చేయకపోవడం, ముందైతే చెయ్యెత్తేస్తానని అలా షో కోసం మీరు చెయ్యెత్తారా? హృదయపూర్వకంగా సమస్యలని సమాప్తం చేస్తాను, ఇంకా నా జీవితంలో సదా సంతోషమే, నివారణయే, కారణాలు లేవు అనుకుంటూ నమ్మకంతో ధైర్యంతో చెయ్యెత్తారా? అందరూ ఎత్తుతున్నారు కాబట్టి పోన్లే నేను కూడా ఎత్తేస్తాను అని అనుకున్నారా? ఒకవేళ హృదయపూర్వకంగా మీరు దృఢ సంకల్పం చేసినట్లయితే, కారణాన్ని సమాప్తం చేసి నివారణ స్వరూపంగా ఏదేమైనా నేను అవ్వాల్సిందే అని దృఢ సంకల్పం చేస్తే, ఏం జరిగినా సరే సహించుకుంటాను, ఏదైనా ఎదుర్కొంటాను, మాయ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినా నేను ఎదుర్కొంటాను, ఒకరికొకరు సంబంధ సంపర్కంలో సహించుకోవాల్సి వచ్చినా నేను మాత్రం సమస్యగా కాను, నేను సమస్య రూపకంగా కాను. సాధ్యమేనా? ఇంతటి దృఢ సంకల్పం చేస్తారా? ఒకవేళ దృఢ నిశ్చయం ఉంది అంటే వెనక నుండి ముందున్నటువంటి వారి వరకు అందరూ చెయ్యెత్తండి అంటున్నారు. బాప్దాదా అందరితో చెయ్యెత్తించారు. మొత్తం దృశ్యమంతా టీవీలో చూశారు బాబా. వెనకాల కూర్చున్న వాళ్ళది కూడా క్లోజప్లో జూమ్ చేసి దగ్గరగా తీయడంతో బాబాకి స్టేజ్ పైన ఒక టీవీ ఉంటుంది, అందులో బాబా అంతా చూస్తూ ఉన్నారు. మంచిది, ఎక్సర్సైజ్ అయిపోయింది కదా, ఎందుకంటే చాలాసార్లు బాబా చెయ్యి ఎత్తించారు, మళ్ళీ చెయ్యి ఎత్తించారు, టీవీలో మళ్ళీ షూట్ చేయాలి అని చెప్పేసి పదే పదే ఎత్తించారు. మరి చెయ్యి అయితే మీరందరూ ఎత్తుతున్నారు. ఏ విధంగా ఇప్పుడు ఒకరికొకరు చూసుకొని చెయ్యి ఎత్తడంలో చాలా ఉత్సాహం కలుగుతుంది అందరికీ. నేను కూడా ఎత్తుతాను, ఎందుకు చేయలేమో చేయగలుగుతాం అనుకుంటూ అందరూ ఉత్సాహంగా చెయ్యి ఎత్తుతున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మరి అప్పుడు కూడా బాప్దాదా మీ అందరినీ చూస్తారు. అప్పుడు కూడా హృదయపూర్వకంగా బాబా అని అనండి, అంతే, బాబా హాజరైపోతారు. సమస్య సమాప్తం అయిపోతుంది. సమస్య మీ ఎదురుగా వచ్చి కూడా తొలగిపోతుంది, అక్కడి నుండి తప్పుకుంటుంది. సమస్య అక్కడి నుండి ఇంకా తొలగిపోతుంది హృదయపూర్వకంగా బాబా అనడంతో అంటున్నారు. బాబా ఎదురుగా హాజరైపోతారు. మాస్టర్ సర్వశక్తివంతులు. మరి ఈ టైటిల్ మీకు ఎల్లప్పుడూ గుర్తుంటుందా? లేకపోతే బాప్దాదా ఇప్పుడు ప్రియ స్మృతుల్లో మాస్టర్ సర్వశక్తివంతులు అని అనకుండా సర్వశక్తివంతులు అని అంటారా ఎప్పుడైనా? కొన్ని శక్తివంతులైన పిల్లలకు ప్రియ స్మృతులు అని అంటారా? నచ్చుతుందా మీకు? మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలు అంటే బాగా అనిపిస్తుంది కదా. మరి మాస్టర్ సర్వశక్తివంతులుగా ఎందుకుండరు మీరు? ఊరికే టైటిల్స్ తీసుకోవడమే కానీ ప్రాక్టికల్గా ఏమీ అలా ఉండరా? ఉండాలి కదా. కేవలం మీ టైటిల్ కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి. టైటిల్ ఏంటి? మాస్టర్ సర్వశక్తివాన్గా ఉండటం. కర్తవ్యం ఏంటి? విశ్వ కళ్యాణకారి. మరి సదా ఈ టైటిల్ మరియు కర్తవ్యాన్ని గుర్తుంచుకోవడంతో శక్తులన్నీ ఇమార్జ్ అయిపోతాయి. గుర్తుండాలి, ఇది ఎల్లప్పటి కోసం మనసులో గుర్తుంచుకోండి. మన బీకేస్కి టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తివాన్. మన కర్తవ్యం ఏంటి? విశ్వ కళ్యాణం చేయటం. మాస్టర్గా కండి, శక్తులకు కూడా మాస్టర్ అయిపోండి. ఆర్డర్ చేయండి. ప్రతి శక్తి సమయానికి మీ ఆర్డర్ని పాటించి హాజరైపోతుంది. ఎలా అయితే శక్తులను మీరు ధారణ చేస్తారు, ఉన్నాయి మీలో శక్తులు, కానీ కేవలం లోపం ఎక్కడ కనబడుతుంది అంటే సమయానికి ఆ శక్తులను మీరు ఉపయోగించటం లేదు. సమయం గడిచిపోయిన తర్వాత గుర్తొస్తున్నాయి. ఇలా ఎంతోమంది చేస్తూ ఉంటారు. ఇలా కూడా టైం అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు, అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని. ఇప్పుడు అభ్యాసం చేయండి. శక్తులు ఏవైతే ఇమిడి ఉన్నాయో వాటన్నిటినీ సమయానికి ఉపయోగించాలి. ఏ విధంగా ఈ కర్మేంద్రియాలన్నింటినీ ఆర్డర్ అనుసారంగా నడిపిస్తారు కదా. చేతులు, కాళ్ళు మీరు చెప్పినట్లుగా వింటాయి. కాళ్ళను కాసేపు ఊపాలి అంటే ఊపుతాయి, కాసేపు ఇదే పొజిషన్లో ఉంచాలి అంటే ఉంటాయి.
అవి మీ మాట వింటున్నాయి. అలాగే ప్రతి శక్తిని కూడా ఆర్డర్ అనుసారంగా నడిపించండి, కార్యంలో పెట్టండి. ఇమిడించుకోవడమే కాదు, కార్యంలో పెట్టడం కూడా రావాలి. అందరు ఇమిడించుకుంటున్నారు శక్తులను, కానీ కార్యంలో తక్కువగా పెడుతున్నారు. ఇప్పుడు సమయానికి కార్యంలో పెట్టండి. ఆలోచించడంలో, ఏదో విచారంలో మునిగిపోవడంలో అలా గంభీరంగా అయిపోకండి. టూ మచ్ గంభీరంగా అయిపోతూ ఉంటారు. బాబాన్నర్ సంతోషంగా ఉండండి. మీ ముఖము ఎప్పుడూ సంతోషకరంగా ఉండాలి. ఆలోచిస్తున్నట్టుగా గంభీరంగా అయిపోకూడదు అంటున్నారు. సంతోషంగా ఉండండి, నాట్యం చేయండి. మీ బ్రాహ్మణ జీవితం ఉన్నదే సంతోషంతో నాట్యం చేయడానికి. మీ భాగ్యము మరియు భగవంతుని యొక్క గుణగానం చేస్తూ ఉండండి. మీ భాగ్యం యొక్క పాటలు పాడండి, భగవంతుని యొక్క పాటలు పాడండి. మరి ఎవరైనా డ్యాన్స్ చేసేవారు, పాటలు పాడేవారు గంభీరంగా సీరియస్గా ఉండి చేస్తున్నారనుకోండి, చూసేవాళ్ళు ఏమంటారు? వీళ్ళకి డ్యాన్స్ అంత బాగా రావట్లేదు, వీళ్ళకి చేయడం రావట్లేదు, వీళ్ళకి పాడడం రావట్లేదు. అందరినీ ఆ పాటలో లీనం చేసే విధంగా, అందరినీ కలుపుకుంటూ, వినే వాళ్ళకు కూడా ఆ రాగము లోపల ట్యూనింగ్ నడుస్తూ ఉంటుంది. అలా పాడాలి. అంటే పాడేవాళ్ళు అందరినీ ఇన్వాల్వ్ చేయిస్తూ పాడితే బాగుంటుంది. ఊరికే సీరియస్గా పాడి వెళ్ళిపోయారనుకోండి, ఏదో పాడారు, పర్లేదు బాగానే పాడారు అంటారు, అంతేగాని చాలా బాగా పాడారని అనరు. చాలా అని ఎప్పుడు అంటారు? బాగా పాడారని ఎప్పుడు అంటారు? ఎప్పుడైతే పాడే సమయంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ముఖంలో సంతోషము, ఆనందం, అందరినీ చూస్తూ, అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ పాడినప్పుడు, ఎవరిని చూడకుండా భయంగా పాడి వెళ్ళిపోతే అదేం బాగోదు. అలాగే డ్యాన్స్ చేసేవారు కూడా అందరినీ చూస్తూ చక్కగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ చెయ్యాలి. అంతేగాని ఎవరిని చూడట్లేదు, కళ్ళు క్రిందకు వేసుకున్నారు, సీరియస్గా చేశారు, అసలు నవ్వే లేదా ముఖంలో, ఆ డ్యాన్స్ చూడబుద్ధి అవుతా? అసలు అలాంటి డ్యాన్స్ చూడాలని అనిపించదు. ఇంకా మరి మీరు గంభీరంగా ఉంటే ఎవరికి బాగా అనిపిస్తుంది? మీ జీవితమే సంతోషంతో డ్యాన్స్ చేస్తూ బాబా పాటలు పాడుకుంటూ ఉండాల్సిన జీవితం. బీకే లైఫ్, బ్రాహ్మణ్ లైఫ్ అంటేనే సంతోషంగా ఉండడం, ఎప్పుడు భాగ్యం యొక్క నశాలో మనసుతో డ్యాన్స్ చేస్తూ ఉండడం. కానీ రెండు ఆగిపోయాయి. సీరియస్గా బాగా సుదీర్ఘమైన ఆలోచన స్వరూపంలో ఉన్నారు. ఎవరికి నచ్చుతుంది అంటున్నారు బాబా. అలా ఉండకండి. నాట్యం చేసేవారు, పాడేవారు ఎవరైతే ఉంటారో వారు గంభీరంగా ఉండి నాట్యం చేస్తే ఎవరికీ నచ్చదు. గంభీరత మంచిదే, కానీ టూ మచ్ గంభీరత కొద్దిగా ఆలోచన స్వరూపంగా తయారు చేస్తుంది. టూ మచ్ గంభీరత వద్దు అంటున్నారు. బాప్దాదా అయితే విన్నారు, ఢిల్లీలో ఓపెనింగ్ సెరమనీ చేస్తున్నారు. 9th December 2001కి ఢిల్లీలో ఉన్నటువంటి గుడ్గావ్లోని ఓం శాంతి రిట్రీట్ సెంటర్ యొక్క ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కానీ బాప్దాదా ఇప్పుడు ఎలాంటి ఇనాగ్రేషన్ని చూడాలనుకుంటున్నారు? ఆ డేట్ అయితే ఫిక్స్ చేసేసారు. ఫిక్స్ చేయండి, ఓకే. ఎందుకంటే నవంబర్ మాసంలో ఈ మురళి జరిగింది, నవంబర్ మాసంలో జరిగింది మురళి. ఓపెనింగ్ ఏమో 9th Decemberకి ఉంది. సో 1 month బిఫోర్ బాబా ఓకే, దాని డేట్ అయితే ఫిక్స్ చేశారు మీరు, బాగానే ఉంది, అది చెయ్యండి. కానీ బాబా ఎలాంటి ఓపెనింగ్ చూడాలనుకుంటున్నారు? చిన్న పెద్ద ఓపెనింగ్లు అయితే చేస్తూనే ఉంటారు మామూలుగా. కానీ బాప్దాదా చూడాలనుకుంటున్నటువంటి ఇనాగ్రేషన్ మొత్తం విశ్వం అనే స్టేజ్ పైన బాబా సమానంగా సాక్షాత్తు ఫరిస్తా స్వరూపంలో మీరందరూ ఎదురుగా వచ్చేసేయాలి. కర్టెన్ బాబా రేస్ చేస్తారు, మనమందరం బాబా సమానమైన ఫరిస్తా స్వరూపంలో కనిపించాలి. ఇలాంటి ఓపెనింగ్ సెరమనీ నేను చూడాలనుకుంటున్నాను అంటున్నారు. ఇలాంటి ఇనాగ్రేషన్ మీ అందరికీ నచ్చుతుంది కదా? ఆత్మిక సంభాషణ అయితే అందరూ చేస్తూ ఉంటారు, బాబా వింటూ ఉంటారు. బస్ ఇంకా ఇదే కోరిక ఉంది, బాబాను ప్రత్యక్షం చేయాలి అని అంటారు అందరు బాబాతో మాట్లాడుతున్నప్పుడు. బాబాకు కూడా కోరిక ఉంది, ముందు పిల్లలు ప్రత్యక్షం అవ్వాలి అని. తండ్రేమో
పిల్లల తోడుగా ప్రత్యక్షం అవుతాను. నన్ను ప్రత్యక్షం చేయడం అంటూ ప్రత్యేకంగా కాదు, నేను మీతోటే ప్రత్యక్షం అవుతాను. కాబట్టి ముందు మీరు ప్రత్యక్షం అవ్వండి అంటున్నారు. ఒంటరిగా బాబా ప్రత్యక్షత అంటూ లేదు. బాప్దాదా ఇలాంటి ఉద్ఘాటన అంటే ఇలాంటి ఇనాగ్రేషన్ చూడాలనుకుంటున్నారు. ఇలా బాబాతో పాటుగా పిల్లలందరూ ప్రత్యక్షం అవ్వటం, ఒకేసారి ఒకే వేదిక పైన. ఉమంగం అయితే బాగుంది. ఆత్మిక సంభాషణ చేస్తున్నప్పుడు, రూరిహాన్ చేసే సమయంలో చాలా సంతోషం, చాలా ఉత్సాహంతో బాబాతో మాట్లాడుతూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది అది. కానీ కర్మయోగిగా అయినప్పుడు కొంచెం తేడా వచ్చేస్తుంది. మరి మాతలు ఏం చేస్తారు? మాతల జుండు చాలా పెద్దది, మాతల సంఖ్య చాలా పెద్దది. మరి మాతలందరినీ చూసినప్పుడు బాప్దాదాకు చాలా సంతోషం కలుగుతుంది. ఎవ్వరు కూడా ప్రపంచంలో మాతలని ఇంతగా ముందుంచలేదు, కానీ బాప్దాదా మాతలని ముందుంచుతూ సంతోషిస్తూ ఉన్నారు. మాతలకు విశేషంగా బాబా ఒకటే సంకల్పంను ఇచ్చారు. ఇంకెవరు కూడా ఇది చేసి చూపించలేదు. మరి మాతలు బాప్దాదాకి చేసి చూపిస్తారు కదా, చేసి చూపిస్తారా? ఇప్పుడు ఒక చేయితో చప్పట్లను కొట్టండి, అంటే ఒక చేయితో బాబాకు ఇలా వేవ్ చేయడం. మాతలు అన్నీ చేయగలుగుతారు. మాతలలో ఉమంగం చాలా బాగుంది. ఇంకేమీ అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇదైతే అర్థం చేసుకున్నారు కదా, నేను బాబా వాడిని, బాబా నా వారు అని. ఇది అర్థమైంది కదా. నా బాబా అని అందరూ అంటారు కదా, మరి హృదయపూర్వకంగా ఇదే పాటను పాడుతూ ఉండండి. మేరా బాబా, మేరా బాబా, మేరా బాబా అని. అచ్చా, ఇప్పుడు ఒక్క సెకండ్ బాప్దాదా ఇస్తున్నారు. అందరూ అలర్ట్గా అయిపోయి కూర్చోండి. బాప్దాదాతో పిల్లలందరికీ 100% ప్రేమ అయితే ఉంది కదా, ప్రేమలో పర్సంటేజ్ అయితే లేదు కదా. 100% ఉందా? మరి 100% ప్రేమకు రిటర్న్ ఇవ్వడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? బాబాతో పిల్లలందరికీ 100% ప్రేమ అయితే ఉంది అంటున్నారు. ప్రేమ ఉంది అంటే ఏం చేయాలి? ప్రేమకు ఏదైనా రిటర్న్ ఇవ్వాలి. మరి 100% రిటర్న్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ప్రేమ మాటలైతే బాగానే మాట్లాడుతూ ఉంటారు. అందరూ ప్రేమ అనగానే చెయ్యెత్తుతూ ఉంటారు. బాబా నాకు అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంది అని అంటారు. అచ్చా, ప్యార్ నహీ హే? మరి ఎవరికైనా బాబాతో ప్రేమ లేదా? ప్రేమ పూర్తిగా నాకు 100% బాబాతో లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరు చెయ్యెత్తారంట. బాబా అన్నారు, మంచిది, ప్రేమ లేదు, ఏం పర్వాలేదు, ప్రేమ ఏర్పడుతుంది లేండి అంటున్నారు. హో జాయేగా అంటున్నారు. అంటే నన్ను కొద్ది రోజుల్లో ప్రేమించేస్తావులే, ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమ ఏర్పడుతుంది అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రేమ చేయకుండా ఉండలేరు. ఇంకా తప్పకుండా ప్రేమ అయితే బాబాతో పెట్టుకోవాల్సిందే. మంచిది, ఇప్పుడు అలర్ట్ అయిపోయి కూర్చోండి అందరూ. ఇప్పుడు అందరూ अभी सभी प्यार के रिटर्न में 1 सेकेंड बाप के सामने अंतर्मुखी हो, अपने आप से संकल्प करो. ఇప్పుడు అందరు అలర్ట్గా అయిపోయి కూర్చోండి. అలర్ట్గా కూర్చోండి. అలర్ట్గా కూర్చోవడం అంటే ఎట్లా కూర్చుంటారు? స్ట్రైట్గా కూర్చోండి. పుస్తకాలన్నీ పక్కన పెట్టండి. బాబా చెప్తున్నారు ఇది. ఇప్పుడు అందరూ అలర్ట్గా అయిపోయి కూర్చున్నారు కదా. మరి ఇప్పుడు ప్రేమకు రిటర్న్లో 1 సెకండ్ బాబా ఎదురుగా అంతర్ముఖులుగా అయిపోయి మీ హృదయంలో లోపల ఈ సంకల్పం చేయండి. ఇప్పుడు మేము స్వయం పట్ల, ఇతరుల పట్ల సమస్య రూపంగా కాము. ఇది మీరు చేయాల్సినటువంటి సంకల్పం. హృదయపూర్వకంగా ఈ సంకల్పం చేయండి అంటున్నారు బాబా. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరందరూ ఇప్పుడు తర్వాత 1 నిమిషం సైలెన్స్లో ఉంటాము. అందరూ బాబాకి హార్ట్ఫుల్గా చెప్పండి ఇది. ఇప్పుడు మేము స్వయం పట్ల, ఇతరుల పట్ల సమస్య రూపంగా కాము.
నేను ఎవ్వరికి ప్రాబ్లంగా అవ్వను, నాకు నేను ప్రాబ్లంగా అవ్వను, ఇతరుల కోసం కూడా ప్రాబ్లంగా అవ్వను. ఇప్పుడు ఒక్క సెకండ్ ప్రేమగా బాబాతో ఈ సంకల్పం చేద్దాం. అంటే నేను ఎవరికీ సమస్యగా మారను అని చాలామంది అనుకుంటారు నార్మల్గా. నేను ఎవరికీ సమస్యగా మారదలుచుకోలేదు, అందుకే నేను అలా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, ఇంకా నాది నేను అంతం చేసుకోవాలనుకున్నాను అంటారు. అంటే తన కోసం తనైతే సమస్యగా మారుతున్నారు. అది కూడా రాంగే. అందుకే బాబా స్వయం కూడా సమస్యగా మారొద్దు, ఇతరుల కోసం కూడా సమస్యగా మారొద్దు. మనకి మనం కూడా సమస్యగా మారటం అది కూడా తప్పే. ఇతరుల కోసం కూడా సమస్యగా మారొద్దు. ఇలా దృఢ సంకల్పం చేయండి. ప్రేమకు రిటర్న్లో ఈ సంకల్పం చేయగలరా? ఎవరైతే అనుకుంటున్నారో ఏదేం జరిగినా పర్వాలేదు, ఏదైనా సరే నేను మాత్రం ఒక్క సెకండ్లో స్వయాన్ని పరివర్తన చేసుకుంటాను, హృదయపూర్వకంగా ఇప్పుడు ఈ దృఢ సంకల్పం చేస్తున్నాను, కాబట్టి ఏదేమైనా నేను కంపల్సరీ నన్ను నేను పరివర్తన చేసుకుంటాను, ఇలా సంకల్పం చేయగలరా? దృఢ సంకల్పం చేయగలరా? బాప్దాదా సహాయం చేస్తారు మీకు. కానీ సహాయం తీసుకోవడానికి విధి ఏమిటి అంటే దృఢ సంకల్పంతో మీరు చేయాలి. దృఢ సంకల్పం మీరు చేస్తే బాప్దాదా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాబా సహాయం పొందడానికి విధి ఏమిటి అంటే మీరు దృఢ సంకల్పాన్ని గుర్తు చేసుకోవటం. ఈ దృఢ సంకల్పం నేను బాబా ముందు చేశాను అని అది మళ్ళీ ఒకసారి స్మృతిలోకి తెచ్చుకోవాలి. బాప్దాదా ఎదురుగా సంకల్పం అయితే చేస్తున్నారు. ఈ స్మృతి యొక్క విధి మీకు సహాయం చేస్తుంది, మీకు సహయోగాన్ని ఇస్తుంది. మరి చేయగలరా? తల ఊపండి అంటున్నారు. చూడండి, సంకల్పం చేస్తే సాధ్యపడనిదేముంది? సంకల్పంతో సాధ్యం కానిదేమీ లేదు కదా. భయపడకండి, బాప్దాదా ఎక్స్ట్రా సహాయాన్ని తప్పనిసరిగా మీకు ఇస్తారు. బాప్దాదా యొక్క ఎక్స్ట్రా సహాయం తప్పకుండా లభిస్తుంది. అచ్చా, ఇలాంటి సర్వ తీవ్ర పురుషార్థి శ్రేష్ఠ ఆత్మలకు సదా బాబా ప్రేమకు రిటర్న్ ఇచ్చేటువంటి ధైర్యవాన్ పిల్లలకు, సదా తన విశేషతల ద్వారా ఇతరులను కూడా విశేషాత్మగా తయారు చేసేటువంటి పుణ్యాత్మలైన పిల్లలకు, సదా సమస్యను సమాధాన స్వరూపంగా అయి విశేషంగా ఎగురుతూ ముందుకు వెళ్ళేటువంటి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. హమ్ రుహానీ బచ్చోంకి रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. వీడుకోలు సమయంలో ఈరోజు విశేషంగా మధుబన్లో ఎవరైతే సెక్యూరిటీ కార్యంలో బిజీగా ఉంటారో అటువంటి వారందరూ బాప్దాదా ఎదుట వచ్చేసారు. అంటే బాబా వాళ్ళందరినీ ఇమర్జ్ చేశారు. బాబా మిలనం సపోజ్ శాంతివన్లో డైమండ్ హాల్లో జరుగుతుంది అనుకోండి, పైన పాండవ్ భవన్ నుండి జ్ఞాన్ సరోవర్ నుండి అందరూ క్రిందకు వస్తారు కదా. మరి అంత పెద్ద పెద్ద క్యాంపసెస్ కదా అవన్నీ, పైన సెక్యూరిటీ కావాలి కదా. కాపలాగా ఉన్నటువంటి వాళ్ళందరూ బాబాను సూక్ష్మంగా జ్ఞాపకం చేస్తూ బాబాతో మిలనం జరుపుకుంటూ ఉంటారు. అలాంటి వారిని బాబా జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళందరూ త్యాగం చేసి బాబా ఇంటిని రక్షకులై కాపలా కాస్తూ ఈ సమయంలో బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బాబా ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తున్నాను అని అంటున్నారు. యజ్ఞం యొక్క రక్షకులు, యజ్ఞం యొక్క రక్షణ చేసేటువంటి వారిది చాలా పెద్ద డ్యూటీ. మరి రక్షించేటువంటి వారు దూరంగా కూర్చొని ఉన్నా బాగా గుర్తొస్తారు. అందుకే ప్రత్యేకంగా బాప్దాదా
పైన ఉన్నవారు సేవార్థం ఎవరైతే పైన జ్ఞాన్ సరోవర్ కానీ పాండవ్ భవనంలో కానీ శాంతివన్ క్యాంపస్లో కూడా మరి సెక్యూరిటీ చేసేటువంటి వాళ్ళు ఉండాల్సి వస్తుంది. వాళ్ళు కూడా అందరు వదిలేసి అందరూ వచ్చి డైమండ్ హాల్లో కూర్చోడానికి లేదు. శాంతివన్లో కూడా సెక్యూరిటీ వాళ్ళు అక్కడే ఉంటారు. మరి ఇలా అందరికీ బాప్దాదా విశేషంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. చాలా బాగా శ్రమ చేస్తూ ఉన్నారు. మంచిది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారందరికీ ఎవరైతే బాబాకు ప్రియ స్మృతులను పంపించారో వాళ్ళందరూ బాబా నాకు పర్సనల్గా రిప్లై ఇస్తూ ఉన్నారు. బాబా నన్ను జ్ఞాపకం చేశారు, పర్సనల్గా నన్ను గుర్తు చేశారు అని భావించండి అని చెప్తున్నారు. అచ్చా. वरदान पुराने संस्कार और संसार के रिश्तों की आकर्षण से मुक्त रहने वाले डबल लाइट फरिश्ता भव. పాత సంస్కారాలు మరియు సంసారం యొక్క సంబంధాల ఆకర్షణ నుండి ముక్తులుగా అయ్యేటువంటి డబల్ లైట్ ఫరిష్తా భవ. పాత సంస్కారాలు మరియు సంసారం యొక్క సంబంధాల ఆకర్షణ నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ ఫరిష్తా భవ. వివరణ. ఫరిష్తా అనగా పాత సంసారం యొక్క ఆకర్షణలతో ముక్తులుగా ఉండేవారు. సంబంధం రూపంలో కూడా ఆకర్షణ లేకుండా, తన దేహం వైపు కూడా ఆకర్షణ లేకుండా, దేహదారి వ్యక్తులు లేక వస్తువుల వైపు కూడా ఆకర్షింపబడకుండా, ఇలా పాత సంస్కారాల ఆకర్షణతో కూడా ముక్తులుగా సంకల్పం, వృత్తి, వాణి అన్ని రూపాలలో సంస్కారాల ఆకర్షణ సమాప్తం అవ్వాలి. ఎప్పుడైతే ఇలా అన్ని ఆకర్షణల నుండి అనగా వ్యర్థమైన సమయం, వ్యర్థమైన సాంగత్యం, వ్యర్థమైన వాతావరణం నుండి ముక్తులుగా అవుతారో అప్పుడే డబల్ లైట్ ఫరిష్తా అని అంటారు. స్లోగన్. शांति की शक्ति द्वारा सर्व आत्माओं की पालना करने वाले ही रूहानी सोशल वर्कर है. శాంతి శక్తి ద్వారా సర్వ ఆత్మలకు పాలన చేసేటువంటి వారే ఆత్మిక సోషల్ వర్కర్స్. శాంతి శక్తి ద్వారా సర్వ ఆత్మల యొక్క పాలన చేసేవారే ఆత్మిక సోషల్ వర్కర్స్. ఆత్మిక సంఘ సేవకులుగా కావాలి అంటే సర్వ ఆత్మల యొక్క పాలన చెయ్యాలి. కానీ ఎలా చెయ్యాలి? శాంతి వైబ్రేషన్స్ని ఇస్తూ చేయాలి. ఈరోజు స్వమానము నేను డబల్ లైట్ ఫరిష్తాను. డబల్ లైట్ ఫరిష్తాను. డబల్ లైట్గా అవ్వాలి అంటే ఏం చేయాలి? విధి ఏమిటి? దేని ఆకర్షణ ఉండకూడదు. అన్ని రకాల సూక్ష్మమైన సంస్కారాల యొక్క ఆకర్షణ బంధనం సమాప్తం. అలాగే సంబంధాల యొక్క ఆకర్షణ కూడా సమాప్తం. పాత సంసారం యొక్క ఆకర్షణ కూడా సమాప్తం. అన్ని రకాల ఆకర్షణల యొక్క తాళ్లను సమాప్తం చేసుకొని డబల్ లైట్గా ఎగురుతూ ఉండాలి. ఓం శాంతి.